నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇవాళ దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయి. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఇవాళ భారీ వర్షాలు, రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. గత వారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 2-3 రోజుల పాటు కూడా వాతావరణం ఏ విధంగా ఉండనుంది, దాంతోపాటు భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? మనకి ఇప్పుడు మరాఠ్వాడ నుంచి ఇటు నిన్న విదర్భ ఈ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉన్న ఒక ద్రోణి అయితే బలహీనపడిందండి. అయితే మనకి ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దానికి ఆనుకుని ఉన్న తూర్పు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందని 2-3 రోజులు బట్టి అంచనా వేస్తున్నాము. అది ఆ అంచనాలకు తగినట్టుగానే ఈరోజు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. కానీ ఆ అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత అది నార్త్ వెస్ట్ బే అంటే వాయువ్య బే ఆఫ్ బెంగాల్ వరకు తరలిపోవటం వల్ల దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే మనకి దక్షిణ తెలంగాణలోకి మాన్సూన్ విండ్స్ అన్నవి నిన్నటి నుంచి ఎంటర్ అయ్యాయి. అంటే మనకి మన దక్షిణ మోస్ట్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఇటు జోగులాంబ గద్వాలు ఆ ప్రాంతంలోకి నిన్న ఎంటర్ అయ్యాయి. ఈరోజు పూర్తిగా మహబూబ్ నగర్లో కూడా ఎంటర్ అయినట్టు సమాచారం ఉంది. ఈ మాన్సూన్ విండ్స్ పైకి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి రేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో నిన్న కూడా చూసాము చాలా ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదైంది. సో నిన్న ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యాయి, దాంతోపాటు ఎంత వర్షపాతం అనేది నమోదైంది? నిన్న ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణలోని జిల్లాలే అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, కామారెడ్డి, నిజామాబాదు, మన రంగారెడ్డి ఈ ప్రాంతంలో భారీ వర్షాల స్థాయిలో ఇంచుమించు 7-8 సెంటీమీటర్లు, 5 నుంచి 8 సెంటీమీటర్ల వరకు మనకి రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. ఎందుకంటే మాన్సూన్ ప్రోగ్రెస్ ఆ వైపు నుంచే మనకు ఉంది కాబట్టి దానికి తగినట్టుగానే నిన్న మనకి ఆ ప్రాంతంలో రెయిన్ఫాల్ నమోదైంది. మాన్సూన్ పైకి ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనకి ఈ సెంట్రల్ తెలంగాణ, అలాగే ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో కూడా మనం వానలు పడే అవకాశం ఉంటుంది. ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? భారీ వర్షాలకు ఏమైనా అవకాశం ఉందా సార్? ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం అంటే ముఖ్యంగా మన ఈ దక్షిణ తెలంగాణలోని జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా మనం 1-2 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా అనుకుంటున్నాము. అలాగే రేపు కూడా ఒక 7-8 జిల్లాల్లో భారీ వర్షాలు, ఒక 4 జిల్లాలు అంటే ఇటు మన కామారెడ్డి, సిద్దిపేట, జనగాము ఈ ప్రాంతంలో సెంట్రల్ తెలంగాణలో ఒక 3-4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే మనకి 12 సెంటీమీటర్లు దాటి కూడా ఒక 4 జిల్లాల్లో పడే అవకాశం ఉంది. మిగిలిన ఒక 8-9 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత కొద్దిగా వర్షపాతం నెమ్మదించే అవకాశం ఉంటుంది. ఇది మాన్సూన్ ఫ్లో ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత ఫస్ట్ పేజ్లో వర్షాలు అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ అనేది వస్తుంటుంది. అట్లాగే మనకి 4వ రోజు నుంచి కొద్దిగా వర్షం నెమ్మదించే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, ప్రజెంట్ ఈ భారీ అండ్ అతి భారీ వర్షాలు అని చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఏ జిల్లాలకు ఎలాంటి కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది సార్? ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఈ రోజు ఆరెంజ్ వార్నింగ్ ఎక్కడా ఇవ్వలేదు. ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, అలాగే ఇటు మా తూర్పు తెలంగాణలోని జిల్లాలకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రేపు చూసినట్టయితే మనం సెంట్రల్ తెలంగాణలోని 1, 2, 3, 4 జిల్లాలు అంటే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాము ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ అంటే ఇక్కడ 12 సెంటీమీటర్ల పైబడి వర్షం పడే అవకాశం ఉంది. మిగిలిన ఈ ఎల్లో అలర్ట్ ఇచ్చిన సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీ ప్రాంతంలోనూ ఇవన్నీ కూడా 7 సెంటీమీటర్లు వరకు లోపు వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం టెంపరేచర్స్ బాగా తగ్గిపోయినందువల్ల ఉరుములు మెరుపులతోటి థండర్ స్టార్మ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అయితే ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉంటుంది. మాన్సూన్ విండ్స్ ప్రవేశిస్తున్నప్పుడు ఏంటంటే జనరల్గా గాలుల వేగం పెరుగుతుంది. అయితే సర్ఫేస్ బాగా కూల్ అయ్యి ఉన్నందువల్ల మనకి ఈ ఉరుములు మెరుపులు, పిడుగుపాట్లు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఈదురుగాలు మటుకు కొనసాగుతాయి. ఓకే సార్, ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా దాదాపు మేఘవృతమైన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి సంబంధించి ఎలా ఉండనుంది? నగరంలో వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా సార్? ఈ రోజు కొద్దిపాటి వర్షాలు, ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. రేపు మన సిటీకి సంబంధించిన 3 జిల్లాల్లో కూడా భారీ వర్షం అంటే 7 సెంటీమీటర్ల పైబడి కొన్ని చోట్ల
వర్షం పడే అవకాశం ఉందని రేపటికి మనం ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగిందండి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగానైతే వచ్చే 4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ కూడా రేపటి నుంచి వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి రేపు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇవి వీరికి సంబంధించిన అప్డేట్స్.